బ్రేకింగ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష పదవికి నిన్న ఒకరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ బీజేపీ నూతన సారథిక అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది. 11 గంటలకు పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా కరంద్లాజే ప్రకటించబోతున్నారు. అలాగే మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో పార్టీ అధ్యక్ష, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష పదవికి నిన్న ఒకరు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ నూతన సారథిక అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది. 11 గంటలకు పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా ప్రకటించనున్నారు. అలాగే మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్లో పార్టీ అధ్యక్ష, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడి ప్రకటన ఈరోజు మరికాసేపట్లో అంటే 11 గంటలకి అధికారిక ప్రకటన ఉండబోతుంది. నిన్నటి వరకు కూడా ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిన్న బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరించడం జరిగింది. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవం కావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి శోభా కరంద్లాజే ఈరోజు అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడితో పాటు అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యులను కూడా ఈరోజు మన్నెగూడలో ఉన్నటువంటి వేద కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు ఎన్నికల అధికారి 11 గంటల తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే వేద కన్వెన్షన్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా భారీ ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తరలి రాబోతున్నారు. వారి ఆధ్వర్యంలోనే ముఖ్యంగా అధ్యక్షుడితో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యులందరినీ అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా అధ్యక్ష రేసులో ఎంతమంది ఉన్నప్పటికీ ముఖ్యంగా రామచంద్రరావుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో పాటు అదేవిధంగా దాదాపు బీజేపీ పార్టీలోనే చాలా సీనియర్ నేత. ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆయన్ని అధ్యక్షుడిగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానిలో భాగంగానే నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాంతోపాటు మరొక వైపు ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొత్త పాత నేతలను అందరినీ కలిసికట్టుగా ఐక్యంగా అందరినీ ముందుకు తీసుకెళ్లడంలో రామచంద్రరావు సఫలమవుతాడనేటటువంటి ఆలోచనలో కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. దానికి అనుగుణంగానే రామచంద్రరావుకి అధ్యక్ష పదవిని ఇచ్చారనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీంతోపాటు రాబోయేటటువంటి అధ్యక్షుడికి వచ్చేటటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు స్వాగతం పలకబోతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా రామచంద్రరావు స్పందించడం జరిగింది. మేమంతా కలిసికట్టుగా ప్రత్యేక కార్యాచరణ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమవుతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది. మరొకవైపు మరి కాసేపట్లో 11 గంటలకి అధికారికంగా తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావుని ప్రకటించబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.